ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా దేవా, నీ పరిశుద్ధ నామానికి కోట్లాది కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం, ఘనత, మహిమ, ప్రభావాలు యుగయుగాలు చెందునుగాక. ఈ మధ్యాహ్నం ప్రభువా, మేమందరం నాయన మీ పాదం దగ్గరకు వచ్చాం. అడగండి ఇవ్వబడును ప్రభువా, వెదకండి దొరుకునన్నావు, తట్టండి తీయబడునన్నావు, అడుగు ప్రతి వానికి లభించునని చెప్పిన నీ వాగ్దానం బట్టి నీ కోట్లాది కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభు. ఈ యొక్క మధ్యాహ్నం నాయన ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామపేట ప్రార్థన చేస్తారు, వారి మధ్యలో ఉంటా అని చెప్పిన దేవా, మీరు మధ్యలో ఉన్నందుకు వందనాలు ప్రభువా. యేసుక్రీస్తు స్వామి, ఈ మధ్యాహ్నం ప్రభువా మా హృదయాలను మీ ఆలయాలుగా మార్చి ప్రభువా, ఇదిగో నాయన మేము భారము కలిగి ప్రార్థన చేస్తూ వాక్యం చదువుతూ అనేక ఆత్మలను సంపాదించటకు బలమైన పరిశుద్ధాత్మ నింపండి ప్రభువా. యేసయ్యా, నీ ఆత్మను కుమ్మరించు, నీ రక్తపు ద్వారాలు మాలో ప్రవహింపజేయండి ప్రభువా. మందిరంలో తలలు వంచి ప్రార్థన చేయించున్న బిడ్డలందరి జీవితాలను మార్చండి ప్రభువా. నాయన నీ రక్త ప్రవాహం నింపండి ప్రభువా, నింపండి ప్రభా, నింపండి ప్రభా, నింపండి ప్రభా. యేసయ్యా నింపండి ప్రభా, నింపండి ప్రభా. నాయనా నింపమడుగుచున్నాం. యేసయ్యా నింపండి ప్రభా. ప్రపంచ దేశాలన్నీ యేసు ప్రభు అని తమ నోటితో ఒప్పుకొని దేవుడు యేసు క్రీస్తును మృతులలో నుండి లేపినని తన హృదయమందు విశ్వసించడానికి సహాయం చేయండి. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును గాక. ఈ మధ్యాహ్నం ప్రభువా, ఇదిగో నాయన ఈ 40 రోజులు ఉపవాసం ఉంటున్న బిడ్డలందరినీ నీ ఆత్మతో నింపు. లైవ్లో జూమ్లో ఉన్న బిడ్డలందరినీ నీ రాకడ కొరకు సిద్ధపరచండి. కమ్ హోలీ స్పిరిట్. ఓ రబా షందా రబా రబా, ఓ రబా షలా రబా రియా రబా, ఓ రిఖా రబా 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 రబాస్య. పరిశుద్ధాత్మడా, నీ బలమైన అభిషేకం ప్రభువా నింపండి. మధ్యాహ్నం నింపండి ప్రభా, నింపండి ప్రభా, నింపండి ప్రభా. ప్రతి బిడ్డను నింపండి, 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 ప్రతి బిడ్డను నింపండి ప్రభా. పరిశుద్ధాత్మ నింపండి ప్రభా. అద్భుతమైన రక్షణ కార్యం కొరకు నాయన ఈరోజు ధ్యానిస్తున్నాం ప్రభా. 33.5 సంవత్సరాలు ప్రభా మీరు నాయన అజ్ఞాతంలో ఉన్నారు ప్రభా. నాయన పనిచేశారు, బాగా ప్రార్థించారు ప్రభా. నాయన నీ కాళ్ళు ముక్త ఉపవాస ప్రార్థన ద్వారా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమును లోకాన్ని జయించినావు ప్రభా. గలిలయ సముద్ర తీరమున ఇదిగో నాయన సువార్త ప్రారంభించావు ప్రభా. నీ పాదాలకు పట్టుకొని ప్రార్థన చేయించినాను. ఈ మధ్యాహ్నం లైవ్లో ఉన్న బిడ్డలందరి మీద బలమైన ఆత్మతోను, జూమ్లో ఉన్న వారందరినీ, లైవ్లో ఉన్న బిడ్డలు, మా నాయన మందిరంలో ఉన్న దైవజనులను ప్రభా ప్రార్థన చేయించిన ప్రతి బిడ్డ జీవితాన్ని మార్చి వెలిగించు. నీ రాకడ కొరకు సిద్ధపరచిన ఆయన మేము లోకాన్ని, శరీరాన్ని, సాతానును జయించటకు బలమైన పరిశుద్ధాత్మను మా మీద కుమ్మరించు. రబా షందరబా, ఓ రబా హృయారబా రీఖమారబా, ఓ రబా షందరబా రియారబా రీఖమారబా. పరిశుద్ధాత్మడా, నీ బలమైన ఆత్మ వర్షం నింపు. మాకు కావలసిన పరలోక మన్నా మేము దీంట్కి సహాయం చేయండి. యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లలారా, దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. అందరు బాగున్నారు కదూ? ప్రార్థన చేస్తున్నారా? ఈ వారం అంతా హోలీ వీక్. యేసు ప్రభు వారు భూలోకంలో జీవించినప్పుడు 33.5 సంవత్సరాలు, 30 సంవత్సరాల వరకు ఆయన ఇంట్లో ఉన్నాడు. ఆయన ఇంట్లో ఉండి తన తండ్రితో పాటు పనిచేస్తూ ప్రజల యొక్క వ్యాధులను, బాధలను చూస్తూ మరి అనేక సంవత్సరాలు, 30 సంవత్సరాలు యేసు ప్రభు యొక్క రహస్య జీవితం మనకు తెలియదు. కానీ దేవుడు సిద్ధపడ్డాడు. యేసు ప్రభు 30 సంవత్సరాలు చిన్నప్పటి బోధించే దేవాలయంకి వెళ్ళేది యేసు ప్రభు. తన తండ్రితో కూడా పనిచేసేవాడు. ప్రజల యొక్క బాధలను, కష్టాలను తెలుసుకున్నాడు. అందుకోసానికే
40 రాత్రింబగలైన శోధించబడ్డాడు. 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. యేసు ప్రభు ఆకలి కొనగా 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాసం ఉన్నాడు. ఎందుకంటే శరీరాశను, నేత్రాశను, జీవపు డంబాన్ని యేసు ప్రభు వారు జయించాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనలాగనే యేసు ప్రభు మరి ఆకలి కొన్నాడు, మనలాగా నిద్రపోయాడు, మనలాగా కాలకృత్యాలు తీర్చుకున్నాడు, మనలాగానే ఆయనకు కూడా కోపం వచ్చేది. కానీ ఈ లోక సంబంధమైన కోపం కాదు, మన జీవితాలను సరిచేసే కోపం. అందుకోసానికి యేసు ప్రభు భూలోకంలో జీవించినప్పుడు నిన్నటి దినమందు మట్టల ఆదివారం మనం నేర్చుకున్నాం. యేసు ప్రభు జయశీలుడై ఊరేగించబడ్డాడు. ఊరేగిస్తున్న సమయంలో కూడా పరిశ్రయులకు, శాస్త్రులకు కండ్లు బగబగ మండినాయి, పండ్లు ఫలఫల కొరికారు. మీరు స్తుతించకుంటే ఈ సృష్టి యావత్తంతా దేవుని స్తుతిస్తా అని చెప్పాడు. అందుకోసానికి రాళ్ళు కూడా దేవుని స్తుతిస్తాయి. చదువు, రాళ్ళు కూడా స్తుతిస్తాయి అని చెప్పాడు. వారందరిని కలియ చూసి లూకాసు వార్త 19వ అధ్యాయం 39వ వచనం. ఆ సమూహములో ఉన్న కొందరు పరిసయ్యులు బోధకుడా నీ శిష్యులను గద్దింపుమని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూచి వీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయునని. కేకలేస్తాయి. దేవుడు ఏం చెప్తున్నాడు? ఈ రాళ్ళు కూడా కేకలేస్తాయి. అంటే దైవజనుడు ఎంత, యేసు ప్రభు ఎంత చక్కగా చెప్పాడు. అందుకోసానికే యేసు ప్రభు 40 దినాలు రాళ్ళు స్తుతిస్తాయి. రెండోది బిలాం ఏం చేశాడు? దేవుడు బిలాంని ఏం చేయమన్నాడు? దేవుని చేత ఏర్పరచబడ్డవారు, శపించద్దు అని చెప్పాడు. కానీ బిలాం ఏం చేసిండు? ఎందుకంటే ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని వాక్యంలోనికి వద్దాం. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. రమ్ము నా నిమిత్తము యాకోబును శపింపుము, రమ్ము ఇజ్రాయేలును భయపెట్టవలెను అని. ఇజ్రాయేలును భయపెట్టమను అనేను. ఏమని శపింపగలను? దేవుడు శపింపలేదే. ఏమని భయపెట్టగలను? దేవుడు భయపెట్టలేదే. మిట్టల శిఖరం నుండి అతని చూచుచున్నాను. జనములలో ఇదిగో ఆ జనము ఒంటిగా నివసించును. యాకోబు రేణువులను ఎవరు లెక్కించెదరు? అంటే ఇక్కడ శపించమని అనేక సార్లు. అంటే అక్కడ ఎవరు వచ్చింది? మరి గాడిద వచ్చింది. ఏమొచ్చిందట? ఎందుకు వచ్చింది గాడిద తెలుసా? మనం చదువుదాం. అక్కడ గాడిద సంఖ్యాకాండం 22వ అధ్యాయం 22వ వచనం. ఉదయమున బీలాము లేచి తన గాడిదకు గంత కట్టి మోయాబు అధికారులతో కూడా వెళ్ళెను. ఎవరితో పోతున్నాడు? ఎందుకు పోతున్నాడు? ఇజ్రాయెల్ ప్రజలను శపించినందుకు పోతున్నాడు గాడిద కట్టుకుని. ఎవరు నిలబడ్డారు మధ్యలో? దేవదూత నిలబడ్డారు. అతడు వెళ్ళుచుండగా దేవుని కోపము రగులుకొనెను. దేవుని కోపం రగులుకున్నాడు. యెహోవా దూత అతనికి విరోధి అయి త్రోవలో నిలబడ్డాది. అతడు తన గాడిదనెక్కి పోవుచుండగా అతని పనివారు ఇద్దరు అతనితో కూడా నుండిరి. యెహోవా దూత ఖడ్గము దూసి చేత పట్టుకొని త్రోవల నిలిచియుండుట ఆ గాడిద చూచెను గనుక అక్కడ ఆ త్రోవలో అది త్రోవను విడిచి పొలములోనికి పోయెను. బిలాముకి ఏమొచ్చింది? కోపం బాగొచ్చింది. కోపం ఏమొచ్చింది బిలాంకు? కోపం వచ్చి ఏం చేస్తుందట? గాడిదను దారికి మలుపవలెనని దాన్ని కొట్టగా యెహోవా దూత ఇరు ప్రక్కలను గోడలు గల ద్రాక్ష తోటల సందులో నిలిచెను. గాడిద యెహోవా దూతను చూచి గోడ మీద పడి బీలాము కాలను గోడకు అదిమేను గనుక అతడు మరలా దాన్ని కొట్టాడు. అప్పుడు గాడిద మాట్లాడుతున్నది. ఎవరితో మాట్లాడుతుంది? బిలాంతో దేవుడు అంటే ఈ సృష్టి అంతా ఎవరు మాట వింటున్నది? ఇక్కడ
దేవుని మాట వింటున్నది అనేది అర్థం చేసుకోవాలి. గాడిద మాట్లాడేది కూడా ఆయనకు అర్థమైతలేదు. గాడిద మాట్లాడుతుందా, ఎవరు మాట్లాడతారు అంటే అంత భయంకరమైన అజ్ఞాతంలో ఉన్నాడు మనిషి, దేవుని మాట వినకుండా. అక్కడ 28వ వచనం 28వ వచనం. అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చెను గనుక అది నీవు నన్ను ముమ్మారు కొట్టావు, నేను నిన్నేమి చేశాను, నేను బాధ పెట్టాను అంటే. చూడు, దేవుడు గాడిదను వాడుకున్నాడు, దేవుడు కాకిని వాడుకున్నాడు. దేవుడు ఎవరిని, ఇంకా సృష్టి అంతా ఎవరు మాట వింటున్నది? దేవుని మాట వింటున్నది. కానీ మానవులమైన ఈరోజు దేవుడు అదే మాట్లాడిన మధ్యాహ్నం నన్ను, మానవుడే దేవుని మాట వినట్లే. అందుకోసానికి ఇక్కడ ప్రియమైన దేవుని పిల్లలారా, నేను ముగించే ముందు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు భూలోకంలో జీవించినప్పుడు ఎక్కడికి వెళ్ళాడంటే, ఇదిగో మరి యెరూషలేముకి వెళ్తున్నాడు. ఎక్కడుంటున్నాడు? బెతనియలో బస చేయించున్నాడు. అందుకోసానికి ఇక్కడ 12 మంది, ఆయన సువార్త సేవ ఎక్కడ తెలుసా? గలిలయలో 12 మంది శిష్యులను ఏర్పరచుకొని అనేకమైన కాలినడకన అనేక గ్రామాలకు పోయారు. బాబోయ్, కాలినడకన అనేక పట్టణాలు తిరుగుతూ ప్రార్థన చేస్తున్నాడు. బాగా ప్రార్థన చేయించున్నాడు యేసు ప్రభువారు. మనము కూడా ఏం చేయాలంటే భారము కలిగి దివారాత్రములు ప్రార్థన చేయాలి. అందుకోసానికి ఆయన అనేక గ్రామాలు పట్టణాలు తిరుగుతూ ప్రార్థన చేస్తూ ఈ సంగతులను బోధిస్తున్నాడు. పరలోక సంబంధమైన విషయాలు, చనిపోయిన వారిని లేపాడు. 4 రోజులు చనిపోయిన లాజరు శవాన్ని దేవుడు లేపిండు. గుడ్డి వారికి చూపు, కుంటి వారికి నడక, మూగవారికి మాట, చెవిటి వారికి వినికిడి, అనేక గొప్ప గొప్ప కార్యాలు చేస్తూ, ఇదిగో ప్రియమైన దేవుని పిల్లలారా, పరిశ్రమలు యూదులు ఆయనను చంపాలని చూశారు. కానీ ఏం చేశారంటే, యేసు శిలువ మరణం ప్రవచనాలు నెరవేరాలి గనక ఆదివారం నాడు బెతనియా గ్రామానికి వచ్చి అక్కడ బస చేసి, అక్కడికి ఎక్కడికి వెళ్తున్నాడంటే యెరూషలేముకి వెళ్తున్నాడు. గాడిద పిల్లది అయిపోయిన తర్వాత యేసు ప్రభుకి ఏమైందట? ఆకలి కొన్నాడు. ఏం కొన్నాడట? ఆకలి కొన్నాడు. అక్కడ ఏం కనిపించినాయి మరి? ఆకలి కొన్నప్పుడు ఆయనకి ఏం కనిపించింది? యేసు ప్రభు వారికి ఒక అంజూరపు చెట్టు కనిపించారు. దాని నిండా ఏమున్నాయి? కాయలు లేవు, పండ్లు లేవు కానీ ఏమున్నది? చెట్టు పచ్చగున్నది. చెట్టు పచ్చకు కాయలు లేవు. కాయలు ఉంటే ఏం లాభం? కాయలు లేనిది ఏం లాభం? యేసు ప్రభు తెలియదా? అది పండ్ల కాలం కానీ చాలా మంది అంటారు. మరి ఆకులు ఎందుకు వచ్చినాయి? ఆకులు కూడా ఎండిపోవాలి అంటే ప్రియమైన తర్వాత దీని గురించి మళ్ళీ చెప్తే, ఎందుకంటే ఉంది కదా, టైం ఉన్నది కనుక రాయాలి. ఎందుకు చెప్తుందంటే, ఆ ఆకులు లేకుండా, ఆకులు బాగున్నాయి, యేసుప్రభు ఆకలిగా ఉన్నాడు. అక్కడికి పోయి చూసినప్పుడు అంజూరపు చెట్టు పండ్లు లేవు, వెతికాడు. కానీ అంటే ఆయన మనలాగా ఆకలిగా ఉన్నాడు, నిద్రపోయాడు, మనలాగా నడిచాడు, మనలాగా మనం పాపాత్మలో, ఆయన పాపం లేదంతే. ఆయన దేవుడు కుమారుడు, మనం లోక కుమారులు. అందుకోసానికి ఆయనే అంజూరపు చెట్టును అన్నాడు, శపించబడను గాక అన్నాడు. అంటే మనిషి మారకుండా దేవుడు ఏం చేస్తాడు? శపిస్తాడు. ఏం చేస్తాడట? దీనిలో ఒక్క ఫలం లేదు, ఆయన తెలుసు, ఒక్క ఫలం లేదు, ఇది శపించబడను గాక అన్నాడు. అంతే. ఎందుకు చెప్తున్నంటే ప్రియమైన దేవుని పిల్లలారా, అది అందుకోసానికి అక్కడ మరి ప్రియమైన దేవుని పిల్లలారా, వాళ్ళందరూ దేవునికి, యేసు ప్రభుకి ఏం చేస్తున్నారంటే సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ అని ఆయనను స్తుతిస్తూ, ఇదిగో విశ్వాసం ఉంచిన పిల్లలు, పెద్దలు అందరూ ఏం చేసినట్టే యేసు ప్రభుని స్తుతించారు. 12 మందిని ఏర్పరచుకుని ఆ తర్వాత యేసు ప్రభుకి ఏమున్నదంటే దేవాలయం మీద బాగా ప్రేమ ఉన్నది. ఈరోజు దేవాలయం మీద యేసు ప్రభు బాగా మక్కువ ఉన్నది కనుక ఆయన దేవాలయమునకు వెళ్ళినప్పుడు అక్కడ ఏమున్నాయంటే బాధ అనిపించింది యేసు ప్రభు దేవాలయం మీద. చాలాసార్లు దేవాలయంకి వెళ్ళేది, రూములు ఉండకపోయేది యేసు ప్రభు మాత్రము దేవాలయము అక్కడికి వెళ్ళాడు. యోహాను సువార్త 2వ అధ్యాయంలో 12వ వచనం.
యూదుల పస్కా పండుగ యూదుల పాస్కా పండుగ సమీపింపగా సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి యెరూషలేమునకు వెళ్ళి దేవాలయంలో ఎడ్లను చూశాడు. అక్కడ దేవాలయం చూశాడు. యేసు ప్రభు దేవాలయం మీద ఏమున్నది? ఆసక్తి. నా తండ్రిని గురించిన, దేవుని ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షిస్తున్నది. దేవాలయంకు వెళ్ళాలి. 2వ అధ్యాయం 17వ వచనం. 2వ అధ్యాయం 17వ వచనం. ఆయన శిష్యులు నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడినట్టు జ్ఞాపకం చేసుకుని యేసు ప్రభు గురించిన ఇంటిని గురించిన ఆసక్తి భక్షించుచున్నది. అంటే ఇక్కడ దేవుని వాక్యములో ఏముందంటే, ప్రియమైన దేవుని పిల్లారా, యేసు ప్రభుకు ఏముందంటే తండ్రి ఇంటిని గురించిన ఆసక్తి నీకున్నదా? ఆసక్తి ఉన్నది. మందిరం గురించి యేసు ప్రభుకు ఆసక్తి. మందిరానికి వెళ్ళాడు. మందిరానికి ఎందుకు వెళ్తున్నావు? ఈ రోజులు అనేక మంది యవనస్తులు వస్తున్నారు మందిరానికి. నేను ముగిస్తాను. యవనరాళ్ళు వస్తున్నారు అనేక మంది. ఎందుకు? యూత్ మీటింగ్స్, యూత్ వాళ్ళు వస్తున్నారు, జనం వస్తున్నారు. లవ్ చేసుకున్నందుక వచ్చేది, మందిరానికి వచ్చేది. ఈ వాక్యం తర్వాత చెప్తాను నేను. లవ్ చేసేదందుక, ఫోన్లలో మెసేజ్లు చూసేదందుక, వ్యర్థమైన మాటలు మాట్లాడదాను. మందిరం కత్తావు, వెంటనే పొందిస్తావు. గీ అంటే చాలుగా మందిరంలో వాక్యం ఇడిచిపెట్టి బయటికి పోయి మాట్లాడి మళ్ళీ కూర్చుంటాం మందిరంలో. అది దేవునికి వ్యతిరేకమైన పాపం. మందిరానికి వస్తున్నావు ఎందుకు? నెక్స్ట్, ఇది సమయం లేదు కనుక యేసు ప్రభు మందిరానికి వచ్చి ఆడ చూశాడు. ఎందుకంటే తండ్రి, ఈ మందిరం ఎవరిదంటే క్రీస్తు మందిరం. ప్రియమైన దేవుని పిల్లలు, రెండోది మన దేహం కూడా ఎవరి ఆలయమట. ఈరోజు మందిరం గురించి దేవుడు నాతో 20 నిమిషాలు మాట్లాడిండు. బాధపడుకుంటా, ఏడ్చుకుంటా. చాలా ఎందుకు చెప్తుందంటే, మనం దేహం దేవుని ఆలయం, దేవుడు మలచిన మందిరం. నీ మందిరమై నేనుండగా అని పాట పడతాం. నా యందుండి నడిపించవా. 2 రోజులు అయినాక మళ్ళీ ఆ చెట్టు కాడికి పోయి చూస్తే ఏమైంది? ఆ చెట్టు శపించబడ్డాయి. ఏమున్నాయి? ఆకులుంటే ఏం లాభం? ఎండిపోయినాయి. అందుకోసానికి ఆదామవ్వ పాపం చేసి ఏం చేయబడ్డారు? ఆకులు కట్టుకున్నారు. ఆకులుంటే యేసయ్య దేవుడు చూశాడు. ఏం ఆకులు ఎందుకు కట్టుకున్నారు? ఆకులు ఏమైతాయి? తన సిగ్గు కప్పుకుంచేందుకు ఏం కట్టుకున్నారు? ఆకులు. దేవుడేమన్నాడు? ఏంది ఆకులు కట్టుకుంటారు ఏంటి అని చర్మపు చొక్కాయలను కుట్టించి తొడిగిచ్చాడు. ఎందుకంటే ఆ ఆకులు ఎండిపోతాయి, అంతే, ఊసిపోతాయి. అప్పుడు చాలా ఏంటిదట? కష్టం కదా. ఆకులు ఎండిపోతాయి కనుక కష్టం. ఎందుకు ఈరోజు దేవుడు మాట్లాడుచున్నాడంటే, మనందరం చూసావా దేవుడు ఎంత జ్ఞానం కలిగిన దేవుడు. ఇక్కడ ఆకులు మాత్రం ఉన్నాయి, ఫలాలు లేనప్పుడు ఏం లేవు. నువ్వేదో పచ్చగున్నావు, ఏదో విశ్వాసలాగా ఉన్నావు, ఏదో నామకార్థ సేవకులాగా ఉంటే ఏం లాభం? దేవుడు ఏం చేస్తాడు? నీలో ఫలాలు లేనప్పుడు శపిస్తాడు, అంతే. తప్పకుండా శపిస్తాడు. నీలో ఫలాలు లేనప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? శపిస్తాడు. జ్ఞాపకం శపిస్తాడా? శపించాడు కదా. అక్కడ ఏం లేదు, అక్కడ ఫలాలు లేవు కనుక రేపు చెప్తాది తర్వాత. ఈ వారం అంతా ప్యాషన్ వీక్ కనుక ఫలాలు లేనప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు నిన్ను శపిస్తాడు. ఈరోజు చెప్తున్నాడు, ఫలాలు లేని వారందరూ నేనేం చేస్తా బిడ్డ? శపిస్తాడు దేవుడు, అంతే. ఆకులుంటే ఏం లాభం? ఎండిపోతాయి, రాలిపోతాయి, అంతే, బూడిదైతాయి, కాలుతాయి. నాలో ఫలింపని ప్రతిగా ఆయన ఏం చేస్తాడు? తీసి అగ్నిలో కాలబెడతాడు. ఇప్పుడు చెప్పాలి, టైం లేదు కనుక ఆ దేవాలయమునకు యేసు ప్రభు వెళ్ళి, దానికి ముందే బాగా అందరూ దేవుని స్తుతించారు. జయం జయం ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతింపబడునుగా కానీ చెప్పిన తర్వాత ఆయన దేవాలయంకి వచ్చి బాగా ప్రార్థన చేసుకొని చూసినప్పుడు ఆ దేవాలయం అంతా ఎడ్లున్నాయి. ఇక్కడ కూడా ఎడ్ల లాంటి జీవితం ఉన్నది మనిషికి, పశువు లాంటి జీవితం ఉన్నది, పావురాలు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, రూకాలు మార్చుకున్నవారు. అంటే ఇలా ఏం చేసినావు? వ్యాపారం గురించి. మందిరానికి వచ్చి ఏం చేస్తారు అంటే, ఏం చేయాలంటే దేవుణ్ణి
ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుణ్ణి ఆరాధించే వారు ఎలాగట? వాళ్ళు ఆత్మతో సత్యముతో ఆరాధించకుండా, ఈరోజు అదే దేవాలయం శుద్ధి గురించే గనుక ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. దేవాలయం శుభ్రంగా ఉండాలి, దగ మెరవాలి. దేవాలయంలో నిత్యం ప్రార్థనలు జరగాలి, నిత్యము ప్రార్థనలు రేయింబగలు ఆరాధన సంగీతం సేవ జరగాలి. కానీ అది జరగకుండా అక్కడ ఏం జరుగుతుందట? అక్కడ వ్యాపారం గురించి మాట్లాడతాను. మందిరానికి వచ్చి రూకలు మార్చేవారు, చేతులు మార్చుతున్నారు. అక్కడ ఎడ్లు, అక్కడ పావురాలు. ఆ దేవాలయం అప్పుడు యేసు ప్రభుకి ఏమొచ్చిందట? విపరీతమైన కోపం వచ్చేసింది యేసు ప్రభుకు. మళ్ళీ ఎక్కడికి పోయిన బెతనీయకు వెళ్ళాడు, మళ్ళీ వచ్చాడు. అంజూరపు చెట్టును చూశాడు, దాని మీద ఏమైనా దొరుకుతాయా ఏమని. అందుకని యేసు ప్రభు ఉపవాసం ఉన్నాడు కదా. ఏమున్నాడట? ఉపవాసం ఉన్నాడు. ఆకలైంది అందుకొస్తానికి. చూడు, నిదర్శనం అదే. ఏమైనా దొరుకుతాయా అని చూసిండు, అందుకొస్తానికి. అక్కడ ఏం లేదు, ఇది శపించబడును కాకన్నాడు. మళ్ళీ యేసు ప్రభు ఉపవాసం ఉండి మందిరం గురించి ఏమున్నదంటే ఆయనకు ఆసక్తి ఉన్నది కనుక అక్కడికి వచ్చినప్పుడు ఎడ్లున్నాయి, పావురాలు ఉన్నాయి, రూకలు మార్చేవారు. గందరగోళం చూశాడు. మంట మండింది యేసు ప్రభుకు, తాళ్ళు నిండిగా. దేవాలయానికి వచ్చినప్పుడు ఆయన చూసి ఆయనకు కోపం బాగొచ్చింది, విపరీతమైన కోపం. కలియ చూశాడు బాగా. నా తండ్రి ఇల్లు ఎలాగ చేశారంటే వ్యాపార పిలుగు చేస్తారా? అర్థమైందా? 12 మందిని ఎన్నుకున్నాడు. ఏం చేస్తున్నాడు? అన్ని కింద పడేస్తున్నాడు. నా తండ్రి ఇల్లు వ్యాపార పిల్లుగు చేస్తారా? దొంగల గృహ చూస్తారా? దొంగతనాలు చేస్తారా? దొంగల గృహ, దొంగలు మీరు. నా మందిరంలో కానుకలు తిత్తారా? దేవాలయాన్ని శుభ్రం చేశారు. ఎందుకంటే దేవాలయంలో ఏముంటుందంటే దేవుడు ఉంటాడు, దేవుని సన్నిధి ఉంటుంది అన్నాడు. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించు, తమ చెడు మార్గములు విడిచి నన్ను వెతికి ప్రార్థన చేస్తే ఆ దేవాలయంలో ఉన్న దేవుడు ప్రార్థన ఆలకించి దేశాన్ని క్షేమంగా ఉంచి ఆ దేవాలయం, దేశము కాపాడబడుతుంది. ఆ దేవాలయం పాడు చేస్తావా? బాధ అనిపించింది. ఈరోజు కళ్ళు మూసుకొని నీ రోగం దగ్గర చేయి పెట్టుకొని ఈరోజు ప్రభువుని అడుగు. నీ దేహంలో ఉన్న పాపాన్ని ఇప్పుడు ఈరోజు లాస్ట్ విడిచిపెట్టు. బాబోయ్, ఇంత దొంగతనం, దొంగల గృహ చేస్తారా? వ్యాపార పిల్లుగా చేస్తారా? నా దేవాలయాన్ని మీరు పాడు చేస్తారా? నేను మిమ్మల్ని పాడు చేస్తానని దేవుడు తరిమాడు. దేవాలయాన్ని శుభ్రపరచాడు. ఈరోజు కళ్ళు మూసుకో, ప్రార్థన చేసుకున్నాం. కృపా కనికరం కలిగిన మా దేవ, అవునయ్యా, నేనే నీ మందిరాన్ని పాడు చేశాను, నేనే నాశనం చేశాను ప్రభా. చాలా రోజులు నాయన, నేనే ప్రభా, నేనే మందిరాన్ని పట్టించుకోవట్లే, శుభ్రంగా లేదు ప్రభా. నేను చేయబట్టే, నా పాపాలు చేయబట్టే, నా దోషాలు చేయబట్టే, నా అపరాధాలు చేయబట్టే, నాలో ఉన్న దుష్కార్యములను బట్టే ప్రభా నీ మందిరము శుభ్రం లేకుండా పోయింది ప్రభా. నన్ను క్షమించు దేవుడా అని ఈరోజు కన్ను మూసుకొని దేవుణ్ణి అడుగు. దేవుడు నిన్ను క్షమించబోచున్నాడు. దేవాలయానికి వచ్చినప్పుడు భయంకరంగా అపరిశుభ్రంగా ఉన్నది మందిరం అంతా. దేవుడు శుభ్రం చేశాడు. ఈరోజు నిన్ను కూడా శుభ్రం చేయబోచున్నాడు. ఈరోజు దేహం దేవుని ఆలయం, దేవుడు మలిసిన మందిరం. దేహం దేవుని నిమిత్తమే గాని లోకం కొరకు కాదు, అబద్ధాల కొరకు కాదు, విగ్రహారాధన కొరకు కాదు, పాపముల కొరకు కాదు అని దేవుడు మాట్లాడిండు. దేహము దేవుని నిమిత్తమే ఈ దేహాన్ని దేవుడు చేశాడు. ఈరోజు దేవుని కొరకే నీ దేహం, దేవుడు సృష్టించిన నీ దేవాలయాన్ని పాడు చేస్తున్నావు. పాపముతో, పాప కార్యాలతో నింపుతున్నావు. దేవుడు మాట్లాడిండు మధ్యాహ్నం ఉదయకాలం. మనిషి మారట్లే. ఈరోజు దేవుణ్ణి అడుగు, క్షమాపణ అడుగు. దేంతో నింపుతున్నావు నీ దేహాన్ని? అబద్ధాలు, మోసం, విగ్రహారాధన, వ్యభిచారం, దొంగతనం, అబద్ధం, అనేక పాపాలతో నింపబడ్డదా? నీ హృదయాన్ని కడుక్కో. ఈరోజు
దేవుడు నిన్ను కడగబోచున్నాడు. యేసు ప్రభు నిన్ను శుద్ధి చేయబోచున్నాడు. యేసు ప్రభు నిన్ను పరిశుద్ధపరచబోచున్నాడు. యేసు ప్రభు నీ దేహంలోనికి రాబోచున్నాడు. ఈరోజు కృపా కనికరం కలిగిన మా దేవా, నీ పరిశుద్ధ నామానికి కోట్లాది కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం, ఘనత, మహిమ, ప్రభావాలు యుగ యుగాలు చెందునుగాక. మా తండ్రి, ఈ మధ్యాహ్నం ప్రభువా మా దేహాన్ని పరిశుద్ధపరచు నాయన. మా దేహాన్ని కడుగు ప్రభువా. మా దేహంలో ఉన్న సమస్త పాపములను క్షమించు. తల్లి గర్భంలో పుట్టినప్పటి నుండి ఈ రోజు వరకు చేసిన మా పాపములన్నీ క్షమించు నాయన. యేసయ్యా క్షమించు నాయన. యేసయ్యా క్షమించు. యేసయ్యా క్షమించు. యేసయ్యా నా పాపములను, నా తండ్రి ఇంటి వారి పాపములను, ఈ ప్రపంచంలో ఉన్న మానవులందరి పాపాలు క్షమించి నీ రక్తపు దారులతో నాయన మమ్మలను కడిగి మమ్మలను శుద్ధి చేసి మాకు నూతన హృదయం దయచేయండి ప్రభా. నూతనమైన మనసు దయచేయండి. ఈ రోజు నుండి మా దేహాన్ని పరిశుభ్రంగా ఉంచుకుంటామన్న వారు మీ చేతులు పైకెత్తండి. మా దేహాన్ని దేవుని కొరకు కాపాడుకుంటామన్న వారి చేతులు ఎత్తండి. మా దేహం మా దేవుని కొరకే, మా దేవుని కొరకే ఈ దేహం, ఈ మనసు, ఈ తలంపులు, ఈ ఆలోచనలతో ఈ నోటిని, ఈ మనసును, ఈ హృదయమును దేవుని కొరకే అన్నవారు మీ రెండు చేతులు పైకెత్తి. ఒక చేతద్దు రెండెత్తాలి. దేవుడు నిన్ను కడగబోచున్నాడు. మా దేవా రెండు చేతులు ఎత్తారు ప్రభా. దేహం దేవాలయంగా మార్చిన మా దేహం అంతా పాపముతో ఉన్నది ప్రభా. పాపముతో, శాపముతో, దేవానికి వ్యతిరేకమైన పాపం క్షమించిన ఆయన. నాయనా నా దేహాన్ని పాప కార్యాలతో నింపుకున్నాను. ఒప్పుకొని పాపాలన్నీ దేవుని దగ్గర. దేహం ఎలాగున్నది నీ దేహం? నీ దేహం శుభ్రంగా లేదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు అంటున్నాడు, నీలో ఫలాలు కనిపించట్లే, నీలో ఫలాలు లేవు కనుక నేను నిన్ను శపిస్తాను అంటున్నాడు. చూశాడు, వెతుకుతున్నాడు నిన్ను. నీలో ఏమన్నా ఫలాలు కనిపిస్తాయా అని నా దేవుడు నిన్ను వెతుకుతున్నాడు. నిన్ను వెతుకుతున్నాడు నా యేసయ్య. నీ దగ్గరికి వస్తున్నాడు నా యేసయ్య. నీలో ఏమాత్రం ఆకులే ఉన్నాయి. ఆకులు ఏం చేస్తామంటే ఎండిపోతాయి, కాలిపోతాయి. నీలో పాపం ఉన్నది. దేవుడు మాట్లాడు. నీ దేహం శుభ్రంగా లేదు. ఈరోజు దేవాలయంకి రావాలి కంపల్సరీ. ప్రతి ఒక్కరు దేవుని మందిరానికి రావాలి. ఎంతమంది దేవుని మందిరానికి వస్తున్నారు? దేవా, నా దేహంలోనికి రా, నా మనసులోనికి రా, నా తలంపులోనికి రా, మా ఆలోచనలోనికి రా ప్రభా. నా అవయవాలన్నీ మీ అవయవాలుగా మార్చు. ఈ ప్రపంచంలో ఎంతమంది దేహాలు పాపంతో ఉన్నాయో నాయనా, వారందరి దేవాలయం శుద్ధి చేయి. ఈరోజు అన్నావు, నేను మా ప్రపంచంలో ఉన్న మానవుని యొక్క దేహాన్ని కడగబోచున్నానన్నావు. నన్ను కడుగు యేసయ్యా, నన్ను కడుగు యేసయ్యా, నన్ను కడుగు యేసయ్యా, నన్ను కడుగు యేసయ్యా. ప్రతి ఒక్కరు యేసయ్యా నన్ను శుద్ధి చేయి, యేసయ్యా నా దేహాన్ని బాగు చేయమని ఏడవండి. కన్నీళ్లు గార్చండి. ఈరోజు కడగబోచున్నాడు మా గొప్ప దేవా. ఈ సాయంకాలం వేళలో యూట్యూబ్ లో ఉన్నవారు, జూమ్ లో ఉన్నవారు ప్రభువా, తన దేహాలను, ఇదిగో దేవా నా దేహాన్ని కడగయ్యా. పాపపు కార్యాలతో నింపుకున్నాం. నీ దేవాలయానికి వచ్చి నిన్ను మయంపరచినందుకు ప్రభువా నాయనా నీ కాళ్ళు మొక్కుతా. నిన్ను ఆత్మతో సత్యముతో ఆరాధించినందుకు ప్రభు. ఈ ప్రపంచంలో ఉన్న యవనస్తులు, యవనరాలు శనివారం మందిరానికి వచ్చేవారు, ఆదివారం ప్రతిరోజు మందిరానికి వచ్చేవారు ప్రభా. దేవాలయంలో కూర్చున్నంత కాలం సెల్ ఫోన్ చూడద్దు ప్రభా, క్షమించు. ప్రార్థన విడిచిపెట్టి సెల్ ఫోన్ లో మాట్లాడి రావద్దు ప్రభా, క్షమించు నాయన. తప్పైంది ప్రభా. నాయనా నీ పేరు పెట్టబడిన నీ మందిరంలో మేమందరం తగ్గించుకోవాలి. గర్వం తొలగించు, అహంకారం తొలగించు ప్రభా. మాలో ఉన్న వ్యర్థమైన మాటలు, సినిమాలను, సెల్ ఫోన్లో చెడ్డ సినిమాలు, పాపం సినిమాలు, కామెడీలు, జోకులు చూడకుండా
వ్యాపారం గురించి, మందిరంలో కూర్చొని వ్యాపారం గురించి, వివాహాల గురించి, రకరకాల విషయాలు మందిరంలో కూర్చొని మాట్లాడకుండా ప్రభువా పరిశుద్ధంగా ఉంచుకోవాలి. కానీ నన్ను పరిశుద్ధపరచు, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డను పరిశుద్ధపరచు ప్రభువా. యేసయ్యా నీ రక్తములో కడుగు నాయన, 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 కడుగు నాయన. నా దేశాన్ని కడుగు, నా ప్రజలను కడుగు. పెద్దగా చెప్పండి, యేసయ్యా నన్ను కడుగు. యేసయ్యా నోటితో చెప్పు, నన్ను శుద్ధి చేయి. యేసయ్యా నన్ను పరిశుద్ధపరచు. యేసయ్యా నా దేహంలోనికి రా నాయన. ప్రతి ఒక్కరు నోటితో ఇది మంచి సమయం, ప్రభువా నన్ను కడుగు. యేసయ్యా నన్ను శుద్ధి చేయి నాయన. యేసయ్యా నన్ను పరిశుద్ధపరచు ప్రభువా. నా దేహంలోనికి రా, నా దేహంలోనికి రా ప్రభువా. నా దేశమును, నా రాష్ట్రం, నా దేహంలోనికి రా ప్రభువా. నా దేహంలో ఉన్న సమస్త పాపములను క్షమించు నాయన. నీ రక్తపు ద్వారంతో యేసువా నన్ను కడిగి, యేసువా నన్ను శుద్ధి చేయి, యేసువా నన్ను పరిశుద్ధపరచు. మాలో ఫలాలు ఉండాలి ప్రభువా. ఒక్క ఫలం లేదు, క్షమించనంటున్నావు ప్రభువా. క్షమించండి స్వామి, ఇదొక్కసారి క్షమించు నాయన, క్షమించు యేసయ్యా. నా దేశాన్ని కనికరించు. 235 దేశాలను, 230 దేశాలను క్రీస్తు దేశంగా మార్చు. 29 రాష్ట్రాలు, 33 జిల్లాలలో ఉన్న ప్రజలందరూ మారు మనసు పొందాలి. ప్రతి ఒక్కరు యేసు ప్రభు ప్రభు అని తమ నోటితో ఒప్పుకొని దేవుడు యేసు క్రీస్తు మృతులు లేపిన హృదయమందు విశ్వసించాలి. ప్రపంచంలో ఉన్న మందిరాలను దైవజనులందరూ జాగ్రత్తగా ఉండాలి ప్రభువా. మందిరానికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త అన్నావు ప్రభువా. యవనస్తులు, యవనరాలు యూత్ మీటింగ్స్ అయినప్పుడు లవ్ పేపర్స్ పెట్టుకోకుండా మార్చు ప్రభువా. వచ్చింది మందిరానికి కోసం, లవ్ కోసం కాదు, తినదందుకు కాదు, తాగదందుకు కాదు, సుఖించదందుకు కాదు, లావాదేవీలు చేసుకున్నందుకు కాదు. మందిరంలో మాట్లాడేది సినిమాల గురించి కాదు, సంబంధాల గురించి కాదు, ఇతరుల గురించి కాదు. ప్రభు కోసమే నేను బ్రతికినా, జీవించిన, చనిపోయిన ప్రభు కోసమే. నీ కొరకు జీవించే కృపను పరిశుద్ధాత్మను దయచేయండి. విగ్రహార్థికులను మార్చు ప్రభా. నీ దేవుడైన యెహోవా నేనే దాస్య గృహం నుండి ఐగుప్తు నుండి వెలుపలికి రప్పించింది. నేను తప్ప వేరొక దేవుడు ఉండద్దన్నావు. ఈరోజు 20 నిమిషాలు మందిరం గురించి నాతో మాట్లాడినావు ప్రభా. దేహం దేవుని ఆలయం ప్రభా. మా మందిరాన్ని శుభ్రపరిచి, మా దేహమును కడిగి, మాలో ఉన్న సమస్త పాపములన్నీ తొలగించు ప్రభా. నూతనమైన హృదయం నాకు దయచేయండి అయ్యా, నూతనమైన మనసు దయచేయండి ప్రభా. విగ్రహారాధనతో నింపుకోండి మందిరంలో నాయన. ఈ మందిరాన్ని కడుగు ప్రభా, శుద్ధి చేయండి ప్రభా. నా మందిరాన్ని పరిశుద్ధపరచు. మందిరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి, దేహాన్ని శుభ్రం ఉంచుకోవాలి. సంఘము పరిశుద్ధంగా ఉండాలి, మహిమగల సంఘం నాయనా, జీవించే సంఘం. మా హృదయం, మా మనసు, మా తలంపులు, మా ఆలోచనలను, మా అవయవాలన్నీ నీ అవయవాలుగా మార్చి ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుని యొక్క దేహాన్ని బాగా కడుగు. అబద్ధాలు ఆడిన పాపం క్షమించండి ప్రభా. చెడుగా చూసిన పాపం, చెడుగా విన్న పాపం, చెడుగా జీవించిన పాపాలను క్షమించు. ఈ మధ్యాహ్నం ప్రభు, ఈ సాయంకాలం నువ్వు యెరూషలేం దేవాలయానికి వచ్చినట్టుగా మా దేహంలోనికి రా ప్రభా, మా హృదయంలోనికి, మా మందిరంలోనికి రా ప్రభా. విగ్రహారాధన నుండి అన్నాడు, దేవాలయంలో అన్ని విగ్రహాలు పెట్టాడు ప్రభా. రాజైన నాయనా యెషయా రాజైన హిజ్కియా వచ్చి ప్రభా దేవాలయం తలుపులు తెరిపాడు ప్రభా. నిషిద్ధమైన వస్తువులన్నీ దీపించాడు ప్రభా. మా హృదయం ఉన్న నిషిద్ధమైన, చెడిపోయినాయి అన్ని తొలగించు. పాడైపోయినాయి నా దేహం నుండి అన్ని తొలగించు ప్రభా. మా దేహాల నుండి అన్ని దూరపరచు ప్రభా. మా దేహాలను నూతనమైన దేవాలయాలుగా మార్చు ప్రభా. నీ నామాన్ని వ్యర్థంగా ఉచ్చరింపజేసేవాడిని మార్చు. విశ్రాంతి దినం పరిశుద్ధమైంది, ప్రభు దినం ఘనమైన దినమని. రేపు శనివారం లక్షల మంది రావాలి ప్రభా. నాయన తల్లిదండ్రులను సన్మానించిన వారిని మార్చు, నరహత్యలు చేసేవారిని మార్చు నాయన, గుండాలను మార్చు, రౌడీ షీటాలను మార్చు, సౌలును పౌలుగా మార్చినట్టుగా మార్చు ప్రభా. దేవాలయం శుభ్రంగా ఉంచాలి. వ్యభిచారులను మార్చు, అత్యాచారాలు, మానభంగాలు, గ్యాంగ్ రేపులు చేసేవారిని మార్చు. ఒక స్త్రీని మోహపు చూపుతో చూసి ప్రతి వాడు తన హృదయం అందు వ్యభిచారం చేసిన వాడని అన్నావు కనుక హైటెక్ వ్యభిచారం, మసాజ్ సెంటర్లలో, లాడ్జీలలో, అనేక రహస్యాలలో జరుగుతున్న వ్యభిచారాలను మార్చు. దొంగతనాలు చేసేవారిని మార్చు. దొంగలకు దేవుని రాజ్యం లేదని వాక్యం. ప్రపంచంలో దొంగలను, అబద్ధికులను, నరహంతకులను, మాంత్రికులను, పరలసములను ఆశించేవారు
మార్చు. లోకములు ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మ ఇది సాతాను వల్ల కలిగిన వీటిని విడిపించమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరలోకమందున్న మా యొక్క తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడును గాక. మీ రాజ్యం వచ్చును గాక. మీ చిత్తం పరలోకమందు ఎలాగో భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయి. మా రుణస్తులను క్షమించిన ప్రకారం మమ్మల్ని శోధనకు తప్పించు. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ నిరంతరం ఇదే నా స్వంతం. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని సమాధానం నడిపి